ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం సాధ్యమవుతుందని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సాయి శ్రీనివాస్ అన్నారు. గుడివాడ ఏజీకే పాఠశాలలో నిర్వహించిన ఏపీ ఎస్టీయూ కార్యవర్గ సమావేశంలో సాయి శ్రీనివాస్ పాల్గొని పలు సూచనలు చేశారు. రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలపై స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని, పాఠశాల విలీనాన్ని రద్దు చేసి ఆంగ్ల మాధ్యమంతో పాటు తెలుగును కూడా విద్యార్థులకు బోధించేలా తక్షణమే చర్యలు తీసుకోవాలని సాయి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కృష్ణా జిల్లా ఎస్టీయూ అధ్యక్షుడు ఇమాన్యుయల్, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గతంలో జరిగినటువంటి డ్యామేజ్ ఏదైతే ఉందో చేయాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం మీద, ఉపాధ్యాయ సంఘాలుగా మన మీద కూడా ఉంది అనేది నిర్వివాదం. ఎందుకంటే 117 జీవోతో తెలుగు రాష్ట్రం అయి ఉంది. తెలుగు మీడియం లేని పరిస్థితి, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. బయటపడాలంటే ఇంగ్లీష్ మీడియంతోనే అన్ని సాధించాం అనేది అది ఉంటుంది. విషయ పరిజ్ఞానం కావాలంటే తప్పనిసరిగా తెలుగు మీడియం కూడా ప్యారల్ గా నిర్వహించాలి. ఆ విధంగా చేయడానికి వెంటనే చర్యలు తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం చూస్తున్నాం. 117 జీవో ద్వారా 3, 4, 5 టెస్టింగ్ చేసి ఉన్నత పాఠశాలలో నిర్వహించాలనే ఆలోచన చేయటం చాలా దుర్మార్గమైనటువంటి చర్య. దీనివల్ల ఏమవుతుందంటే ఉన్నత పాఠశాలలో 3వ తరగతి నుంచి ప్రారంభించి పల్లెబడులు మంగళం పలికారు. అంటే పల్లెబడులు అంటే అన్ని గ్రామాల్లోనూ 1, 2, 3, 4, 5 తరగతులు నిర్వహించబడేవి. ప్రాథమిక విద్య బలోపేతంగా ఉండేది. ఇప్పుడు ఏమైందంటే 3, 4, 5 తరగతి మొత్తం పాఠశాలలన్నీ కూడా ప్రాథమిక పాఠశాలన్నీ నిర్వహించాయి. అంతేకాకుండా కొత్త విద్యా సంవత్సరం ప్రారంభంలోనే ఒక సర్కులర్ ప్రకటించారు. మనని బడుల్లోకి ఎంటర్ అవ్వాలంటే 6 సంవత్సరాలు నిండి ఉండాలని నిబంధన పెట్టారు. 6 సంవత్సరాలు నిండి ఉండేయాలని నిబంధన పెడితే అసలు పిల్లలందరూ కూడా 5 సంవత్సరాలు నిండి పిల్లలందరూ కూడా ఇప్పటికే ప్రైవేట్ స్కూళ్ళలో కాన్వెంట్ లో వెళ్లే పరిస్థితి. ఎల్కేజీ, యూకేజీ 3 సంవత్సరాలు నిండుగానే వేసే పరిస్థితి. మరి 6 సంవత్సరాల వరకు గవర్నమెంట్ స్కూల్ పంపుతారంటే అప్పటికే ఎక్కడో చోట ఎంగేజ్ ఉంటారు. కాబట్టి ఎక్కడ కూడా ప్రాథమిక పాఠశాలలో ఎడ్యుకేషన్ లేని పరిస్థితి ఈ నిబంధన వల్ల కనిపిస్తా ఉంది. ఇవన్నింటినీ అధిగమించి 117 జీవోలు రద్దు చేస్తేనే ప్రభుత్వ పాఠశాలలు బలోపేతం అవుతాయి. అదేవిధంగా బడుగు బలహీన వర్గాల పిల్లలందరికీ కూడా విద్యను అందించగలుగుతాం. దానికి కూడా 117 జీవోలో ఉన్న ముఖ్యమైన ఇంకొక విషయం ఏంటంటే ఉపాధ్యాయుల యొక్క వర్క్లోడ్ 40% పెరిగింది. అంటే 30 నుంచి 32 పీరియడ్లు పనిచేసే ఉపాధ్యాయుడు 42 పీరియడ్లు తప్పనిసరిగా పనిచేసే పరిస్థితికి ఈ రోజు టైం టేబుల్ చెప్తా ఉందంటే ఉపాధ్యాయుడు ఎంత వర్క్లోడ్ తో పనిచేస్తా ఉన్నాడో చూస్తున్నాం. అది కేవలం అకాడమిక్ అని అనుకుంటే అకాడమిక్ కాని యాక్టివిటీస్ లో కూడా ఉపాధ్యాయుడిని ఎక్కువగా పరిమితం చేశారు. దాన్ని చూస్తే యాప్ లో డౌన్లోడ్ చేసుకుని అందులో మార్కులు అప్లోడ్ కానించి, అదేవిధంగా మనకి మిడ్ డే మీల్స్ దగ్గర నుండి టాయిలెట్స్ దగ్గర నుండి అన్ని నిర్వహణలో కూడా యాప్ నిర్వహణ పెరిగింది. మనం కోరేది ఏంటంటే ప్రతి ఉన్నత పాఠశాలలోనూ ఒక నాన్ టీచింగ్ అవుట్ సోర్సింగ్ సిబ్బందిని పెడితే, కంప్యూటర్ డేటా ఎంట్రీ ఆపరేటర్ పెడితే 15,000-20,000 రూపాయలు శాలరీ ఇస్తే అన్ని రకాల అప్లోడింగ్ లో వాళ్ళు చెప్తే ఉపాధ్యాయుని బోధనకి మాత్రమే పరిమితం చేస్తే అప్పుడు క్వాలిటీ ఎడ్యుకేషన్ ప్రభుత్వ పాఠశాలలో అందుతుంది అని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ప్రాథమిక పాఠశాలలో కూడా ఒక కాంప్లెక్స్ కి ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్ ఇస్తే ఆ కాంప్లెక్స్ పరిధిలో ఉన్న అన్ని పాఠశాలకు డేటా ఎంట్రీ చేస్తారు. దీనివల్ల ఏమవుతుంది, ఉపాధ్యాయుడు పూర్తిగా బోధనకు మాత్రమే పరిమితం అవుతాడు. ఆ విధమైన మార్పు చేయాలని, అంతేకాకుండా ఈ విద్యా సంవత్సరంలో కొత్త విద్యాశాఖ మంత్రి వచ్చి బాధ్యతలు తీసుకున్నారు. ప్రతి గ్రామంలోనూ కూడా ఒకే ప్రాథమిక పాఠశాలని 5 క్లాసులకి 5 ఉపాధ్యాయులతో పూర్తి స్థాయిలో ఇచ్చి, రోజుతో నిమిత్తం లేకుండా ప్రతి తరగతి గదికి ఒక ఉపాధ్యాయుడు ఇచ్చి, అదేవిధంగా పిల్లల్ని దూరంగా ఉండేటువంటి 2-3 కిలోమీటర్ల దూరం ఉండే పిల్లలకి మొబిలైజ్ చేయడానికి 4 వీలర్ సౌకర్యం కల్పించి అవుట్ సోర్సింగ్ లోనైనా వాళ్ళని పాఠశాలకి గ్యాదర్ చేసినట్లయితే, అంటే వాళ్ళు మొబిలైజేషన్ ఛార్జీలు ఇచ్చినట్లయితే తప్పనిసరిగా ప్రాథమిక విద్య బలోపేతం అవుతుంది, మెరుగైన విద్య వస్తుంది, పిల్లలందరికీ కూడా క్వాలిటీతో ఉన్నటువంటి విద్యను అందించగలుగుతాం. ఆ విధంగా చేయాలని చెప్పి ఎస్టీయూ కోరుతా ఉంది. గతంలో ఏ విధంగానైతే చేశామో అప్పుడు కూడా తెలుసు మీకు, చాలా ఉద్యోగ సంఘాలు పోరాటాలు చేయడానికి రోడ్డు మీద రావడానికి భయపడేటువంటి పరిస్థితుల్లో మరి ఎస్టీయూ అలాగే ఇతర ఉపాధ్యాయ సంఘాలు మాత్రమే రోడ్ల మీదకి వచ్చి ఈ ప్రభుత్వం ఉద్యోగులకు ఉపాధ్యాయులకు అన్యాయం చేస్తారనే ఉన్నారు. పెద్ద పెద్ద సంఘాలని చెప్పుకునేటువంటి ఒకరు భయపడి పారిపోయి లేదా వాళ్ళతో లాబింగ్ చేసిన స్థితిలో కేవలం ఉద్యోగులకి చాలా అన్యాయం చేస్తుందనేటువంటి సమస్యని, ఆ విషయాన్ని ప్రజలకు వివరించినటువంటి ఘనత కేవలం ఉపాధ్యాయులుగా మాత్రమే, ఉపాధ్యాయ సంఘాలకు మాత్రమే. అందులో ఎస్టీయూ పరంగా కూడా మనం అనేక ఉద్యమాలు చేశాం. కాబట్టి ప్రభుత్వం సహకరిస్తే మన ఎస్టీయూ సంఘం తరఫున కూడా ఖచ్చితంగా వాళ్ళకు కూడా 100% సహకరిస్తాం. అది కాని పక్షంలో మనకు ఎలాగో పోరాట పందా ఉందని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ
ఈ నివేదికని మీ ముందు ప్రవేశపెడుతున్నాను. దీనిపైన మరి చర్చించి మీ యొక్క సలహాలు సూచనలు కూడా అందజేయాల్సిందిగా కోరుతాము.